ఒకానొకప్పుడు దధీచి అని ఒక మహర్షి ఉండేవారు. ఆ దధీచి మహర్షి దేవతల యొక్క ఆయుధములన్నీ కూడా ఆయన లోపలికి పుచ్చేసుకున్నాడు. ఒకప్పుడు పుచ్చేసుకుంటే జీర్ణమైపోయి ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయి ఎముకలుగా మారిపోయి వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు కావలసి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి దధీచిని అడిగారు, మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు, మీరు ఇచ్చిన ఆయుధాలు లోపలికి పుచ్చేసుకున్నారు, నా ఎముకల్లోకి వెళ్ళిపోయి అన్నాడు ఆయన. అయితే మళ్ళీ మీ ఎముకలు ఇవ్వండి, మేము ఆయుధాలు చేసుకుంటాం అన్నారు. నా ఎముకలు ఇవ్వాలంటే నీ శరీరం వదిలిపెట్టేయాలి, మరణించాలి. ఎందుకు నేను అలా విడిచిపెట్టాలని అడిగాడు. మీ ఎముకలతో ఆయుధాలు చేసుకుంటే రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తాం, అందుకు కావాలి ఆయుధాలు అన్నారు. అయితే నేను శరీరం విడిచిపెట్టేస్తానని విడిచిపెట్టేశాడు లోకం కోసం. వెంటనే ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు. ఇది తెలుసుకుంది దధీచి మహర్షి భార్య. ఆవిడికి చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ కలిసి లోక సంరక్షణం కోసమని మా వారిని పడగొట్టి ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు అని ఆమె నేను కూడా విడిచిపెట్టేస్తాను, నా భర్తతో పాటని వెళ్ళిపోతోంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి అయిన కారణం చేత ఆమె ఆర్తితో పరిగెడుతుంటే ప్రసవమై పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆవిడ వెళ్ళి శరీరం వదిలేసింది. ఈ పిల్లవాడు ఒక రావి చెట్టు కింద పడ్డాడు. ఆవిడ పరిగెడుతున్నప్పుడు పిప్పల వృక్షము అంటే రావి చెట్టు. రావి చెట్టు తన కొమ్మల చేత ఆచ్ఛాదించి కాపాడింది ఆయన్ని. పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన పెద్దవాడై గొప్ప తపస్సు చేసి మా తండ్రి యొక్క ఎముకల కోసం దేవతలు వచ్చి అడిగితే మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు కనుక, మా నాన్నగారు పడిపోవడానికి కారణం దేవతలు కనుక సమస్త దేవతల్ని చంపేస్తానని